క్రైస్తవ కుటుంబాలలో కూడా ఎంతోమంది కరువును అనుభవిస్తున్నారు. భూ సంబంధమైనటువంటి కరువులు ఎన్నో అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులు ఉన్నారా? మనం చదివితే దేవుని బిడ్డలారా, ఆదికాండం 41వ అధ్యాయం 56వ వచనం చూడండి. ఆదికాండం 41 చూడండి. కరువు అనేది ఆ దేశమంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి, ఎలా ఉందట కరువు అట భారంగా, ఐగుప్తు దేశం అంతటా కరువు భారంగా ఉండెను కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకం చేసెను. ఆ కరువు ఎలా ఉందంటే భరించలేనంతగా ఉంది కరువు. ఒక్క మెతుకు కూడా, ఒక్క గింజ కూడా ఎవ్వరు తినలేనంత పరిస్థితిలోకి, చాలా భయంకరమైన కరువులోకి వచ్చేసారు. ప్రతి దేశమందు చాలా ఎక్కువైనందున, భారమైనందున యోసేపు నొద్దకు ఈ ధాన్యాన్ని కొనటానికి ఐగుప్తుకు వచ్చారు. గమనించండి దేవుని బిడ్డలారా, ధాన్యం కొనడానికి ఎక్కడికి వచ్చారటండి? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎక్కడ ధాన్యము లేదు, ఐగుప్తు దేశం అంతటా కరువు. అప్పుడు యాకోబు తన కుమారులను పంపించాడు, ఇదిగో పలానా దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళండి. వాస్తవానికి యోసేపు అన్నలను గుర్తుపట్టాడు, కానీ అన్నలు యోసేపును గుర్తుపట్టలేకపోయారు. వాళ్ళు కరువులో ఉన్నారని తెలిసి యోసేపు ఏం చేశారంటే వాళ్ళను పరీక్షించాడు. వాళ్ళని ఎన్ని విధాలుగా పరీక్షించాడంటే 3 విధాలుగా యోసేపు అన్నలు ఆ కరువు కాలంలో తన తమ్ముడైనటువంటి యోసేపు పెట్టిన పరీక్షలు వారు గెలిచారా? ఈ రోజున దేవుని బిడ్డలారా, రేపు రాబోతున్న పరిస్థితులు, భయంకరమైన కరువులు రాబోతున్నాయి. భూకంపాలను వచ్చే కరువు వేరు, కానీ తిండి వలన కూడా కరువులు రాబోతున్నాయి. ఈ రోజున అప్పులు ఎక్కువైపోయి కరువు పెరిగి ఇంట్లో సమస్య తీరక ఎందుకు మనుషులు ఉరేసుకొని చనిపోతున్నారు? పరిస్థితులు తట్టుకోలేక, ఎంతోమంది కుటుంబాన్ని పోషించలేక, కరువుతో ఎన్నో కుటుంబాలలో పిల్లలకు సరైన ఫీజులు కట్టలేక, సరైన బట్టలు కొనియలేక, సరైన తిండి పెట్టలేక, ఎంతోమంది తల్లిదండ్రులు పురుగుల మందు తాగి